నుంచి బైబిల్ చరిత్రలో నుంచి ఇజ్రాయేలీల రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు అయితే 5 రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో మొట్టమొదటి రాజు యెరోబాము, తదనంతరం నాదాబు రాజు తర్వాత బయోస తర్వాత యాలా రాజు తర్వాత జిమ్రి. ఈ యొక్క 5 రాజుల యొక్క చరిత్రను మనము గడిచిన వారాల్లో నేర్చుకున్నాం. మరి ఈ 5 రాజుల యొక్క చరిత్ర మనం చూస్తే ఏ ఒక్క రాజులోనూ కూడా మంచి లక్షణాలు మనకి ఎక్కడా కూడా బైబిల్ చరిత్రలో కనబడలేదు. రెండో విషయంలోకి వెళ్తే ఈ 5 రాజుల్లో 2 వంశాలు వారు పూర్తిగా సమూల నాశనం చేయబడ్డారు. ఇంతకీ ఈ సమూల నాశనం చేయబడినటువంటి వంశాలు 2 అయితే, మరి ఇశ్రాయేలీలు రాజులు పరిపాలించినటువంటి మొత్తం వంశాల సంఖ్య మరి గడిచిన కాలంలో మనం నేర్చుకున్నాం 9 వంశాల వారు పరిపాలించారు. ఈ 9 వంశాల్లో మరి 2 వంశాల వారు సమూల నాశనం అయ్యారు. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు 6వ రాజు అయినటువంటి ఒమ్రి గురించినటువంటి చరిత్రను మనము నేర్చుకుందాం. నిన్నటి వారం జిమ్రి యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈ వారం ఒమ్రి యొక్క చరిత్రను మనం నేర్చుకుందాం. బైబిల్లోనికి వెళ్ళిపోతే దినవృత్తాంతాలు రాసినటువంటి మొదటి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో మనకి బెన్యామీను మనవులలో ఒకతను ఒమ్రి ఉన్నాడు. ఇతను మనం మాట్లాడుకునే ఒమ్రి కాదు. అంటే బైబిల్లో ఇంకా ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తే ఒమ్రి మనకి మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 8వ వచనంలో బెన్యామీను మనవల్లో ఒకడు ఒమ్రి కనపడతాడు. అలాగే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో యోధా వంశంలో మరొక ఒమ్రి కనపడతాడు. ఇక్కడ యోధా వంశంలో మరొక ఒమ్రి కనపడతాడు. అలాగే అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనంలో దావీదు అధిపతులలో ఒక ఒమ్రిని మనం చూస్తాం. అంటే ఇక్కడ బైబిల్లో బెన్యామీను మనవుల్లో ఒక ఒమ్రి ఉన్నాడు, యోధా వంశంలో ఒక ఒమ్రి ఉన్నాడు, దావీదు అధిపతులలో ఒక ఒమ్రి ఉన్నాడు. అంటే ఈ ఒమ్రిని మనం ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి ఒమ్రి ఒకటి కాదు అనడానికి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళితే ఈ యొక్క ఒమ్రి అనే అతను రాజు ఎలా అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే మరి గడిచిన క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. ఒమ్రి యాలా జిమ్రి కాలంలో సైన్యాధిపతిగా ఉన్నట్లు మనం బైబిల్ చరిత్రలో నేర్చుకున్నాం. ఈ ఒమ్రి అనేటటువంటి వ్యక్తి రాజు అవడం కంటే ముందు సైన్యములో సైన్యాధిపతిగా ఉన్నట్టు మనం బైబిల్ చరిత్రలో చూస్తాం. మరి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఈ ఒమ్రి రాజు ఎలా అయ్యాడని మనం ఆలోచన చేస్తే, సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒమ్రి జిమ్రిని అలాగే యాలాను ఎప్పుడైతే చంపి రాజు అయిన తర్వాత మరి ఈ యొక్క జిమ్రి అలాగే యాలా యొక్క కుటుంబస్తుల్ని సంపూర్ణంగా సమూల నాశనము చేసేసాడు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అని అంటే సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒమ్రికి తెలుస్తుంది. ఇప్పుడు సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒమ్రి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లతో గిబ్బెతోనులో యుద్ధం చేస్తూ ఉండగా ఆ యుద్ధాన్ని విడిచిపెట్టి ఈ యొక్క ప్రాంతానికి వస్తే అక్కడ ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తారనంటే జిమ్రి రాజుగా ఉంటాడు. ఈ జిమ్రిని తిరస్కరిస్తూ ఒమ్రి మాకు రాజుగా కావాలని చెప్పి రాజుకి ఏం చేస్తారనంటే
పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒమ్రిని రాజుగా, సైన్యంలో ఉన్నటువంటి ఆ సైన్యమందరూ కూడా కలిసి నీవే మాకు రాజుగా ఉండాలని చెప్పి పట్టాభిషేకం చేస్తారు. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? మోసము చేసి రాజ్యాధికారంలో ఉన్నటువంటి జిమ్రీకి తెలుస్తుంది. ఇలా ఈ విషయం సైన్యాధిపతిగా అయినటువంటి ఒమ్రికి తెలిసింది. ఈ ఒమ్రి నా మీదకి దాడి చేస్తున్నాడని చెప్పి జిమ్రీకి తెలిసిన వెంటనే జిమ్రీ ఏం చేస్తాడు అని అంటే, తను తిర్సా పట్టణంలో రాజనగరులో ఉన్నప్పుడు తన యొక్క పట్టణానికి నిప్పు పెట్టుకుని ఆ నిప్పుతో ఆ నగరాన్ని అంతా కాల్చేసి ఆ నిప్పులో ఆయన కూడా చనిపోతాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఒమ్రి రాజుగా ఉంటాడు. రాజుగా ఉన్న తర్వాత తిర్సా పట్టణంలో రాజుగా వచ్చినటువంటి ఈ సంగతి అక్కడున్నటువంటి తిబ్నా అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, 2 వర్గాలుగా విడిపోయి ఈ ఒమ్రి మీద యుద్ధం చేస్తారు. కొంతమంది వ్యక్తులతో కలిసి మాకు తిబ్నా రాజుగా ఉండాలని కొంతమంది, మాకు ఒమ్రి రాజుగా ఉండాలని కొంతమంది, 2 వర్గాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యొక్క యుద్ధంలో తిబ్నా అనే వ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఒమ్రికి ఎటువంటి ఆటంకం లేకుండా రాజ్యాధికారాన్ని పూర్తిగా స్వీకరించి పాలన అనేది కొనసాగిస్తాడు. ఇక్కడ వరకు అర్థమైందా? ఒమ్రి ఎలా రాజు అయ్యాడు అని అంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి చరిత్ర ప్రకారము తను ముందు పాలనలో ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కుట్రను బట్టి, జిమ్రీ చేసినటువంటి కుట్రను బట్టి, ఆ కుట్రను బట్టి ఆయన రాజ్యాధికారం ఎలా స్వీకరించాడో ఆ రాజ్యాధికారం నుంచి ఆయన్ని బయటకు తీసివేసి మనము రాజ్యాధికారము స్వీకరించాలని చెప్పి ఆయన సైన్యము ఇతనికి పట్టాభిషేకం చేసినప్పుడు తిర్సా మీద దాడి చేస్తే, ఈ విషయంలో జిమ్రీ ఏం చేశాడు? తనకు తాను నిప్పంటించుకుని మానవ బాంబులాగా తనతో పాటు తన రాజ్యం, ఆ తిర్సా పట్టణం అంతటిని కూడా కాల్చేశాడు. ఈ విధంగా ఒమ్రి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఒమ్రి యొక్క పాలనా కాలం మనం చూస్తే ఒమ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని అంటే 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు? ఒమ్రి 12 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ సందర్భం మనం చూస్తే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము. ఈ యొక్క చరిత్ర రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 28వ వచనం వరకు చరిత్ర ఉంటుంది. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. యోధా రాజు అయిన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు జిమ్రీ? 7. కేవలం 1 వారం రోజుల్లో మాత్రమే పాలన జరిగించాడు. జనులు ఫిలిష్తీయుల సంబంధి అయిన గిబెతోను మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా, ఇదిగో మీకు అర్థం అవడానికి, జిమ్రీ కుట్ర చేసి రాజును చంపినన్న వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది. ఇక్కడ జిమ్రీ ఏం చేశాడు? కుట్ర చేసి యాలా అనే రాజుని ఏం చేశాడు? కిరాతకంగా చంపి రాజ్యాధికారాన్ని స్వీకరించాడన్న విషయం అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులకు తెలిసింది, వినబడిన వెంటనే ఏం చేశారు వీళ్ళు? గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. అర్థమైందా? రాజుగా పట్టాభిషేకం చేసేసారు. ఆయన కుట్ర చేసి రాజ్యాధికారం స్వీకరించాడని. అప్పుడు వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని
తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాడు. చూసారా, తనకు దక్కని నగరం ఏదైతే ఉందో, తనకు దక్కని రాజ్యం ఏదైతే ఉందో, ఆ యొక్క రాజ్యం ఎవరికి దక్కకూడదని నిప్పు పెట్టి అంటించుకొని ఆ మంటలోనే అతను కూడా చనిపోయాడు. ఎవరు? జిమ్రీ చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇతని గురించినటువంటి సందర్భంలో మరి ముందుకు వెళితే ఒమ్రీ రాజ్యాధికారాన్ని స్వీకరించిన తర్వాత రాజ్యపాలన చేస్తాడు. రాజ్యపాలన చేయాలి అని అంటే మరి రాజధానిగా తిరుసాపట్నం ఏదైతే ఉందో ఆ పట్టణాన్ని ఎవరు కాల్చేశారు? జిమ్రీ కాల్చేశాడు. ఇప్పుడు కాల్చేశాడు అని అంటే ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టాలి. అప్పటికి అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ఒమ్రీ దగ్గర సంపద లేదు, సంపదను సృష్టించాలి, సంపద రావాలి, ఆదాయం లేదు, మరి పట్టణాన్ని కట్టాలి. అలా కట్టాలన్నప్పుడు మరి సోమ్రోను అక్కడ 16వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే అతడు సెమేరునొద్ద సోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించాడు. ఇక్కడ ఒమ్రీ రాజ్యాధికారాన్ని స్వీకరించిన తర్వాత మరి వీళ్ళకొక రాజధాని కావాలి కాబట్టి సెమెరు అనే ఒక వ్యక్తి దగ్గర సోమ్రోన్లో 400 తులముల వెండికి మణుగుల వెండికి ఆ కొండను కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం కట్టడాన్ని ప్రారంభించాడు. ఈ కట్టడం కట్టే లోపల ఒక 6 సంవత్సరాలు, ఇతని పాలనా కాలం ఎంత అని చదువుకున్నాం చూడండి, పైన ఉంటుంది 12 సంవత్సరాలు. 23వ వచనం, యోధారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజయ్యి 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో 6 సంవత్సరాలేమో తిర్సాలో పరిపాలించాడు, మిగిలిన 6 సంవత్సరాలేమో తాను కట్టినటువంటి పట్టణము సోమ్రోను కొండ మీద కట్టినటువంటి ఆ పట్టణంలో ఈయన పాలన జరిగించినట్టుగా ఇక్కడ మనము ముందు క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. ఈ విధంగా ఈ యొక్క ఒమ్రీ ఈ విధమైనటువంటి పాలన జరిగించిన తర్వాత ఇంతకీ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకునేది ఉందా అని అంటే మనకి జిమ్రీ ఒమ్రీ వీళ్ళందరూ అనుకుంటారు అన్నదమ్ములు అనుకుంటారు, కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాదు, వీరి కుటుంబం వేరు, వాళ్ళ కుటుంబం వేరు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే ముందుకు వెళితే మరి జిమ్రీ ఈ 12 సంవత్సరాల పాలనా కాలంలో ఏదైనా మేలు చేశాడా అని అంటే ఎక్కడా కూడా మేలు చేసినట్టు కనబడదు. దేవుడికి కూడా 12 సంవత్సరాల పాలనా కాలాన్ని 13 వచనాల్లో వివరించేశాడు దేవుడు కూడా. అంటే ఈ యొక్క ఇశ్రాయేలీ రాజుల గురించి కూడా దేవుడు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. అందుకే 12 ఏళ్ల పాలన 13 వచనాల్లో చెప్పాడు అని అంటే దేవుడు ఎంత అయిష్టంగా చెప్పాడో మనము ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్తే ఇంతకీ ఒమ్రీ ఏం చేసి దేవునికి కోపం రప్పించాడు? దేవునికి ఒమ్రీ ఏం చేసి కోపం రప్పించాడు అని అంటే ఇక్కడ సోమ్రోను కొండపై, సోమ్రోను అనగా మనం ఇప్పుడు కొత్త నిబంధనలో చదువుకుంటున్నాం కదా, సమరయలో ఈ యొక్క పట్టణాన్ని కడుతూ రాజులందరూ కూడా ఈ యొక్క రాజ్యాన్ని, ఈ యొక్క తిర్సా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలన జరిగించేవారు. ఎప్పటి వరకు ఈ విధంగా పాలన జరిగించేవారు అని అంటే అశ్షూరీయులు వచ్చి సోమ్రోను మీద ముట్టడి వేసి చెరకు తీసుకెళ్లేంత వరకు ఈ సోమ్రోను పట్టణము ఇశ్రాయేలీలకు రాజధానిగా చేసుకొని పాలన జరిగించారు. ఈ విషయం మన చరిత్రలో చూస్తాం. ఈ సోమ్రోన్ అనే ప్రాంతం, తిర్సా అనే ప్రాంతము ఎప్పటి వరకు మరి వీళ్ళకి రాజధానిగా ఉంది సోమ్రోన్ అనే ప్రాంతం అని అంటే అశ్షూరీయులు వచ్చి సోమ్రోనును ముట్టడి చేసి అశ్షూరీయులు చెరకు తీసుకుపోయేంత వరకు ఇశ్రాయేలీలకు రాజధానిగా ఉన్నట్టుగా మన చరిత్రలో చూస్తాం. ఇక్కడ ఇలా చూసినప్పుడు ఈ నగరాన్ని నిర్మించడం అనేది
కొత్తగా పట్టణాన్ని కట్టించే విషయంలో మరి ఒమ్రి అనేటటువంటి రాజు పాలనా కాలంలో ఈ పట్టణాన్ని నిర్మించే విషయంలో ప్రజల యొక్క పాలనా విధానాన్ని నిర్లక్ష్యం చేశాడు. కట్టడాన్ని నిర్మిస్తూ ప్రజల యొక్క బాగోగులను సరిగా పట్టించుకోలేదు, వారి అవసరతలేంటో గుర్తించలేదు. రాజుగా తనకున్నటువంటి బాధ్యతలన్నిటినీ మర్చిపోయి పాలన అనేది సరిగా జరిగించలేదు. ఇదే 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించాడు. ఈ ఒమ్రి ఏం చేశాడు అని అంటే, పాలన ఎలా జరిగించాడు అని అంటే, తన పితరుల కంటే మరీ దుర్మార్గంగా పరిపాలించాడు. ఇప్పటి వరకు 5 రాజుల చరిత్రను మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 5 రాజులే దుర్మార్గులంటే, వీరికంటే అత్యంత దుర్మార్గముగా పరిపాలించినటువంటి చరిత్ర ఎవరికుంది? ఒమ్రికి ఉంది. ఇప్పుడు ఈ ఒమ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 12 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఈ 12 సంవత్సరాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఎంతో దుర్బలంగా, ఎంతో కఠినంగా, రాక్షసత్వాన్ని చూపించినట్టుగా చరిత్ర చెబుతుంది. అంటే వీళ్ళకంటే మరీ దుర్మార్గం. అంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగించుంటాడు అని అంటే, దేవునికి అంత కోపం రావడానికి కారణం, మొట్టమొదటి రాజు అయినటువంటి యెరోబాము ఏం చేశాడు? విగ్రహారాధన వైపు నడిపించాడు. విగ్రహారాధన వైపు నడిపించి విగ్రహాలను కట్టి, వాళ్ళకి బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తూ విగ్రహారాధన వైపు యెరూషలేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలను అక్కడే ఆప్ చేసి విగ్రహారాధన వైపు నడిపించాడు యెరోబాము. అలా యెరోబాము నడిపించినందుకు దేవుడు కోపం వచ్చింది. ఈ యెరోబాము కూడా ఎక్కడ జరిగించాడు అని అంటే, బేతేలు అనే ప్రాంతంలో జరిగించాడు. ఇప్పుడు బేతేలు అనగా అర్థమేంటి అని అంటే, అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి స్థలం ఏదైతే ఉందో దానికి బేతేలు అని పేరు పెట్టారు. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరముగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క యెరోబాము ఏం చేశాడు? విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహారాధన వైపు నడిపించాడు. చూద్దాం, ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఈ పేరు యాకోబు పెడతాడు. మరియు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఇక్కడ బేతేలను ఎందుకు పేరు పెడతారు అని అంటే, యాకోబుకు దేవుడు కనబడి మాట్లాడతాడు. ఆ మాట్లాడినటువంటి స్థలం ఏదైతే ఉందో దానికి బేతేలని పేరు పెడతారు. కింద పుట్నోట్లో దానికి అర్థం ఇచ్చాడు చూడండి, దేవుని మందిరం. అంటే బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరము అని పేరు పెట్టినటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క యెరోబాము ఏం చేశాడు? విగ్రహాన్ని పెట్టాడు. దేవునికి నచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అయినటువంటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదనే ఆజ్ఞను మీరాడు. కాబట్టి అటువంటి బలిపీఠము కట్టించి విగ్రహారాధన చేయించాడు. మరి ఇతను విగ్రహారాధన చేయిస్తే దేవునికి అత్యంత కోపం వచ్చింది. మరి ఇతనికంటే ఇదే దుర్మార్గం అంటే, ఇతనికంటే అత్యంత దుర్మార్గంగా ఎవరు పరిపాలించారు? ఒమ్రి పరిపాలించాడు. ఇతను పరిపాలనా విధానంలో మనం చూస్తే భయంకరమైనటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు, అటువంటి పాలనా వ్యవస్థ తీసుకొచ్చాడు. చూడండి, బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలు బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను
అపహాస్యాస్పదముగా చేయబోచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒమ్రి నియమించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, అహాబు ఇంటి వారు చేసినటువంటి క్రియలన్నిటినీ అనుసరించి నడిచే విధంగా ఈయన యొక్క పాలన అనేది ఉంది. అహాబు చరిత్ర మనం తెలుసు. అహాబు చరిత్ర మనం చూస్తే అహాబు ఏమైనా మంచోడా అంటే మంచోడు కదా. అహాబు ఏం చేస్తాడు? తన కుమారుడైనటువంటి అహాబు, ఇప్పుడు ఈ అహాబు ఎవరు అని అంటే ఒమ్రి యొక్క కుమారుడే అహాబు. ఈ ఒమ్రి కుమారుడైనటువంటి అహాబును ఇక్కడ మరొక తప్పు ఏం చేస్తాడు అని అంటే అన్యుల రాజుకు సంబంధించినటువంటి కుమార్తె అయినటువంటి యెజబెలుకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఎవరికి? యెజబెలుకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇప్పుడు యెజబెల్ ఏమైనా మంచిదా అంటే మంచిదా? కాదు. అటువంటి మరి అన్య దేవతలను ఆరాధించే వారి కుటుంబంలోనికి తీసుకెళ్ళి వారితో సంబంధాన్ని కలుపుకుంటాడు. ఎవరు? జిమ్రి. ఈ విషయం కూడా ఎవరికి నచ్చుతో? దేవునికి నచ్చుతో. మరి ఒమ్రి చేసినటువంటి తప్పులు ఇంకా ఏ విధంగా కొనసాగాయని ముందుకు వెళ్ళి మనం చూడగలిగితే, ఒమ్రి చేసినటువంటి తప్పులు, ఒమ్రి కొడుకు ఎవరు? అహాబు అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు అహాబు మంచివాడా అంటే మంచివాడు కాదు. వీళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత దుర్మార్గంగా పరిపాలించారో, ఎంత ప్రజలను ప్రలాభ పెట్టారో మీరు ముందు నేర్చుకునేటటువంటి రాజుల చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒమ్రి కుమారుడు అహాబు మంచుడు కాదు. అహాబు కొడుకున్నాడు, అతను ఎవరంటే అహాజ్య. అహాబు కొడుకు అయినటువంటి అహాజ్య ఏమైనా మంచోడా అని అంటే ఈయన కూడా మంచోడు కాదు. ఇప్పుడు అహాజ్యాకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు పేరేంటి అని అంటే యెహోరాము. యెహోరాము ఏమైనా మంచివాడా అని అంటే ఇతను కూడా మంచివాడు కాదు. కాబట్టి ఈ జిమ్రి ఎలాగైతే దుర్మార్గంగా ఉన్నాడో వారి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా అటువంటి మార్గంలోనే నడిచారు. వారితో ఇది ఆగలేదు. అహాబు కుమార్తె, అహాబు కొడుకు ఎవరనంటే అహాజ్య. అయితే అహాబుకు ఒక కుమార్తె ఉంది. ఆమె ఎవరు అనంటే అతల్య. అతల్య ఏమన్నా బైబిల్ చరిత్రలో మంచిదా అని అంటే చూద్దాం. అతల్య గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము, 2వ గ్రంథము 21వ అధ్యాయము, 22వ అధ్యాయము 2వ వచనం చూడండి. అహాజ్య ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఇదిగో ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఇదిగో దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గమున నడిచాడు. చూసారా, ఇక్కడ వీళ్ళ చరిత్ర ఏమైనా మంచిగా ఉందా అని అంటే మంచిగా లేదు. అహాబు కుమార్తె ఏమో అతల్య. మరి ఒమ్రి కుమార్తెగా బైబిల్ చరిత్రలో ఒమ్రి కుమార్తెగా చెప్పబడుతుంది. ఎందుకు ఒమ్రి కుమార్తెగా చెప్పబడుతుంది అని అంటే యేసుక్రీస్తు వంశవాళ్ళు చూసినప్పుడు దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. మామూలు చరిత్ర ప్రకారం యోసేపు కుమారుడు, కన్యమరియ గర్భంలో పుట్టాడు. ఇక్కడ తినకున్నటువంటి ప్రాధాన్యతను బట్టి మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో ఒమ్రి కుమార్తెగా మరి అతల్య కనబడుతుంది. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తే అతల్య యోధారాజు అయినటువంటి యెహోరామును వివాహం చేసుకుంటుంది. అతల్య ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? యోధారాజు అయినటువంటి యెహోరామును పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ ఆ విధంగా యెహోరామును వివాహం చేసుకుని అక్కడ యోధా రాజ్యంలో అతల్య వలన చాలా తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. అలాగే అతల్య ఈ విధమైనటువంటి పాలనలో ఉంటే ఇక్కడ అహాబును వివాహం చేసుకున్నటువంటి యెజబెలేమో ఇశ్రాయేలీల్లో రాణిగా సొంత నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతుంది. అంటే ఇక్కడ యోధా రాజ్యంలోనేమో అతల్య ఉంది, ఇశ్రాయేల్ రాజ్యంలోనేమో యెజబెల్ ఉంది. ఇప్పుడు యెజబెలు
ఇక్కడ అతల్య కానీ ఎవరి కుటుంబం నుంచి వచ్చిన వారు? ఒమ్రి కుటుంబం నుంచి వచ్చినవారు. అంటే ఒమ్రి కుటుంబం నుంచి వచ్చినటువంటి వీరు ఇశ్రాయేల్ రాజ్యంలోనూ ఇబ్బందిగా ఉన్నారు, యూదా రాజ్యంలో కూడా ఎలా ఉన్నారు? అసభ్యకరంగా, మరి అత్యంత దుర్మార్గంగా పాలన జరిగిస్తున్నారు. అంటే వీరు చేస్తున్నటువంటి, ఒమ్రి చేసినటువంటి తప్పు వారి కుటుంబాలు దాటుకుంటూ వారి పిల్లల మీదకి ఆ లక్షణాలు అనేవి వచ్చేసినాయి. వీరు కూడా అత్యంత దుర్మార్గంగా, ఎంత క్రూరంగా పరిపాలించారో. మరి ఆహాబు యొక్క చరిత్ర, యెజబెలు యొక్క చరిత్ర మరి వచ్చే వారం మనం నేర్చుకున్నప్పుడు వారి చరిత్ర మనకు అర్థమవుతుంది. ఇంత దారుణంగా వీరు పరిపాలించారు అని అంటే, వారు పరిపాలించినటువంటి పాలన బట్టి ఆ ప్రభావం ఎవరి మీద పడిందని అంటే వారి పిల్లల మీద పడింది. ఎందుకనంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, కుటుంబ యజమానులుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన కానీ, ఆలోచన కానీ, మాట తీరు కానీ సరిగా లేకపోతే, వారి యొక్క లక్షణాలు సరిగా లేకపోతే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రులు మంచిగా ఉంటే, మంచి ఆలోచన, మంచి నడవడిక, మంచి మాట తీరు ఉంటే పిల్లలకు కూడా అదే నడవడిక వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు సరైనటువంటి మార్గంలో లేక, మందిరానికి వెళ్లకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని పని అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనుకోండి, వారి పిల్లలు కూడా ఎలాగుంటారు అని అంటే వారు ఎలాగైతే ఉన్నారో వారి పిల్లలు కూడా అలాంటి పరిస్థితి, అటువంటి సందర్భం వస్తుంది. ఇక్కడ జిమ్రీ జీవితంలో మనం నేర్చుకున్నాం. జిమ్రీ చేసినటువంటి తప్పు వారి పిల్లల మీద పడితే, మరి నేడు మనం చేస్తున్నటువంటి తప్పు మన పిల్లల మీద పడదంటారా? ఆలోచన చేయండి. మన పిల్లల మీద పడదంటారా చెప్పండి? ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి జిమ్రీ చేస్తున్నటువంటి పొరపాటు మనం చేయకూడదు. మన రాబోయే తరాలు మంచిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని అంటే మనం అటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి గృహ పరిపాలన జరిగిస్తే అటువంటి పిల్లలు వస్తారు మనకి. కానీ మన మాట తీరు సరిగా లేకపోతే, మన భక్తి జీవితం సరిగా లేకపోతే, అవి ఏమీ లేకుండా నా పిల్లలు బాగుండాలని అంటే ఎలా బాగుంటారు? కాబట్టి కుటుంబ యజమానులు చేసినటువంటి తప్పును బట్టి ఒమ్రి చేసినటువంటి పొరపాటు ఎన్ని తరాల వరకు ఎఫెక్ట్ చూపించిందో, నేను చేసినటువంటి తప్పు కుటుంబ యజమానులుగా నా తరం తర్వాత పిల్లలు చాలా ఇబ్బంది పడతారని ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇంకా చివరిగా ఒక సందర్భం చూద్దాం. మన పిల్లలపై యొక్క ప్రభావం చూపిస్తుంది అనడానికి యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికిట్లో పచ్చుత్తరం ఇచ్చాడు. తండ్రి ఏదు చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. అర్థమైందా? తండ్రి ఏది చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. మనం బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? బూతులే మాట్లాడతారు. మనం మంచి పనులు చేస్తాం అనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారు? మంచి పనులే చేస్తారు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ పిల్లలు కూడా ఏం చేస్తారు? మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇక్కడ తండ్రి ఏది చేయటం చూస్తాడో అదే కుమారుడు చేస్తాడు, కానీ తనంతట తాను ఏది చేయనేరడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనంతట మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి కుటుంబంలో పెద్దలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఒమ్రి జీవితాన్ని బట్టి తన కుటుంబం మీదకి అటువంటి ప్రభావాన్ని తీసుకురాకుండా, అటువంటి పొరపాట్లు చేయకుండా, కుటుంబ యజమానులు ఎవరైతే ఉన్నారో దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ప్రతి వారము దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థనలో ఉంటూ, ఒక సంఘములో సంఘ పరిచర్యలో పాలుపంపులు పొందుతూ, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయాన్ని అందిస్తూ, ప్రార్థన సహాయాన్ని అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన పిల్లలు కూడా అటువంటి మార్గంలో నడవడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఒమ్రి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఏది చేయకూడదో నేర్చుకున్నాము ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పటి వరకు ఈ మాటలు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇజ్రాయేల్ పరిపాలించినటువంటి 6వ రాజు ఎవరు అని అంటే జిమ్రీ.
అంతకుముందు 5 రాజులు మనం చూసాం. యెరోబాము, నాదాబు, బయోసా, యాలా, జిమ్రి. ఈ 5 రాజుల తర్వాత 6వ రాజు ఎవరు అని అంటే ఒమ్రి. ఈ ఒమ్రి పాలన ఎలాగుంది అని అంటే ముందు పరిపాలించినటువంటి 5 రాజుల కంటే చాలా క్రూరముగా ఈయన పరిపాలించినట్టుగా చూస్తున్నాం. అలాగే జిమ్రి పేరు కలిగినటువంటి వ్యక్తులు ఒక 3 మనకి బైబిల్ చరిత్రలో కనపడతారు. వాళ్ళకి ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒమ్రికి ఎటువంటి సంబంధం లేదు. రాజు ఎలాగయ్యాడో మనం నేర్చుకున్నాం. ఒమ్రి రాజు ఎలాగయ్యాడు అన్నది మనకు అర్థమైంది. తర్వాత రాజు అయిన తర్వాత ఇతని పాలనా కాలం 12 సంవత్సరాలు. అలాగే ఇతని యొక్క చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 15 నుంచి 28 వచనాలు. అంటే 13 వచనాల్లో 12 సంవత్సరాల చరిత్రను ఈయన మరి ఆ చరిత్రను దేవుడు మన కొరకు రాయించాడు. అలాగే ఒమ్రి ఏ తప్పు చేసి దేవుని కోపం రప్పించాడు అని అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన, తన పితరులు చేసినటువంటి విగ్రహారాధన కంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన ఎవరు చేశారు? ఒమ్రి చేశాడు. ఈ ప్రభావం ఎవరి మీద పడిందంటే తన కుమారుల మీద ఈ ప్రభావం పడింది. అటువంటి ప్రభావం మన మీద ఉండకూడదు అని అంటే మనము కూడా ఒమ్రి చేసినట్టుగా భక్తిహీనతకు సంబంధించినటువంటి క్రియలు చేసి దేవునికి కోపం రాకోకుండా మనము జాగ్రత్తగా కాపాడుకుంటే మన తర్వాత వచ్చే తరం కూడా ఎలా ఉంటుంది అని అంటే దేవుని దయలో, మనుషుల దయలో వరదిల్లేటటువంటి స్థితి మన పిల్లలకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరలా వచ్చే వారం మరొక రాజు యొక్క చరిత్రతో మనం కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎప్పటి వరకు